హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే ఈ రెసిపీ ఏంటంటే పుంటికూర చికెన్ అండి. ఎప్పుడు రొటీన్గా చేసుకున్నట్టు కాకుండా ఇలా అప్పుడప్పుడు పుంటికూర చికెన్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య పిల్లలు చికెన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక బగారా మసాలాలు అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏవుంటే అవి వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ అందులోకి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఇంట్లో తయారు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని తీసిన తర్వాతకి అందులోకి టమాటాలు కూడా వేసుకొని పుంటికూర ఉంటుంది కదా, ఆకులు అనేటివి చిన్న చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని అందులో వేసుకొని 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకొని మూత తీసిన తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. పుంటికూర టమాటాలు అన్నీ మంచిగా నూనెలో అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా కలుపుతూ చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి చికెన్ కర్రీలోకి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. మూత తీసిన తర్వాతకి 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీరు కారం మీకు రుచికి తగ్గినట్టు వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాతకి కారం, ధనియాల పొడి, గరం మసాలా చికెన్కి అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ అందులోకి మీరు వాటర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ గ్రేవీ కావాలి అని అనుకునే వాళ్ళు కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాతకి నూనె ఇలా పైకి తేలినప్పుడు చికెన్ దింపేసుకోవాలి. అంతే అండి, పుంటికూర చికెన్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.